బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తిరుపతి జిల్లాలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని మంగళంలోని ఎర్రచందనం గోదామును పరిశీలించారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని, స్మగ్లింగ్ అరికట్టేందుకు ఏపీ కర్ణాటక మధ్య ఒప్పందం చేసుకుందామని సీఎం సిద్ధరామయ్యను కోరామని తెలిపారు. ఇప్పటికే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న 4 కింగ్ పిన్స్ ను గుర్తించామని, వారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఆపరేషన్ కగ్గార్ను అమలు చేస్తోన్న ఈ దేశంలో ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించడం పెద్ద లెక్కేం కాదన్నారు. స్మగ్లింగ్ స్వచ్ఛందంగా ఆపకపోతే ఎలాంటి చర్యలకైనా వెనుకాడవని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్నాక, పర్యావరణ బాధ్యతలు తీసుకున్నాక ముందుగా రెడ్ శాండర్స్ ఎర్రచందనం స్మగ్లింగ్ ఒకటి ఇది నా దృష్టిలో ఉంది. గత 14 నుంచి 19 వరకు ఒక విధానంలో ఉంటే 19 నుంచి 24 వరకు చాలా విపరీతంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. అంటే ఉదాహరణకి ఒక సంవత్సరం అటు ఇటుగా, అంటే ఇది మీ దృష్టికి తీసుకురావడానికి, పొద్దున డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నది దాదాపు 2,60,60,000 దుంగలు ఉన్నాయి, ఎర్రచందనం దుంగలు. అంటే కనీసం 2 దుంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ 5-6 సంవత్సరాల్లో 1,30,000 ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు. ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది ఇప్పుడు. సో నేను మిగతా అధికారులందరితో మాట్లాడుతున్నప్పుడు దీని విలువ ఎంత ఉండొచ్చు అంటే, యాజ్ ఆన్ నౌ మార్కెట్లో ఇప్పుడున్న 40 లక్షల టన్ను అనుకుంటే, మెట్రిక్ టన్ను అనుకుంటే దాదాపు 2,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది. ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తిరుపతి జిల్లాలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని, మంగళంలోని ఎర్రచందనం గోదామును పరిశీలించారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని, స్మగ్లింగ్ను అరికట్టేందుకు ఏపీ కర్ణాటక మధ్య ఒప్పందం చేసుకుందామని సీఎం సిద్ధరామయ్యను కోరామని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ నారాయణ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. నారాయణ రెడ్డి, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అండ్ ముఖ్యంగా దీనికి సంబంధించి ఎలాంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి అండ్ ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు ఆయన? రమణ, ఈరోజు ఉదయం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి మామండూరులో పర్యటించారు. అదేవిధంగా మంగళం వద్ద ఉన్న ఎర్రచందనం గోదామును కూడా ఆయన పరిశీలించారు. ఎంత మేరకు నిలువలు ఉన్నాయని చెప్పి కూడా వాటిని రిజిస్టర్ కూడా పరిశీలించి ఆ యొక్క లెక్కలు కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఎన్ని టన్నులు ఉన్నాయి, వాటి విలువ ఏ మేరకు ఉంటుందని చెప్పి కూడా అంచనాను కూడా వివరాలను పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత 5 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులతో కూడా సమావేశమై ఎర్రచందనం నివారణకు, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఆయన ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూడా ఆయన పూర్తిగా దీనికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ యొక్క ఎర్రచందనం పరిరక్షణ పైన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అంటే 2019 నుంచి 2024 మధ్య కాలంలో అంటే భారీగా ఈ యొక్క ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు సుమారు 2,65,000 దొంగలు చెట్లను నరికేసినట్లు కూడా గుర్తించినట్లు ఆయన చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా అంటే ఇప్పుడున్న వీటి విలువ సుమారు 2,000 కోట్ల నుంచి 5,000 కోట్ల రూపాయలకు ఉంటుందని చెప్పి కూడా అంచనా వేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు దొరికిన ఈ యొక్క ఎర్రచందనం దొంగలతో పాటు స్మగ్లింగ్ చేసిన ఎర్రచందనం దొంగలు కూడా 1,000 టన్నులు కూడా ఉంటుందని చెప్పి కూడా అంచనాకు రావడం జరిగింది. ఇప్పుడు కొంతవరకు మాత్రమే, అంటే 25-30% మాత్రమే వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే పెద్ద మొత్తంలో కూడా తరలిపోయిందని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం కూడా జరిగింది. అంటే ఈ యొక్క ఇప్పుడుకున్న పరిస్థితుల ప్రకారం అయితే ఇటీవల ఇక్కడ నుంచి ఎర్రచందనం దొంగలను కొట్టి అక్రమంగా కర్ణాటక కూడా తరలించి సుమారు 140 కోట్ల రూపాయలను కూడా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎర్రచందనం ని విక్రయించి సొమ్ము చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇట్లాంటి ఘటనలు జరగకుండా కూడా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క శేషాచలం అటవీ ప్రాంతంలో ఈ యొక్క ఎర్రచందనం కూలీలు కూడా వచ్చి ఆ యొక్క దొంగలను కొట్టి అన్ని, అంటే ఈ యొక్క
తరలించడానికి చెక్ పెట్టే విధంగా కూడా చర్యలు Okay. చేపట్టాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ఎర్రచందనం దొంగలను కొట్టడానికి కూలీలుగా అయితే మాత్రం మారొద్దని, ఇక్కడికి రావద్దని చెప్పి కూడా వారిని హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా Okay. ఎవరైతే ఈ ఉపాధిని వదిలేసి వేరే వాటిని ఉపాధిగా చూసుకోవాలని చెప్పి కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. రమణ. ఓకే, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.